హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మునగాకు పొడి. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పొడి చేసి పెట్టుకుంటే టిఫిన్‌లోకైనా, మనకి రైస్‌లోకైనా కూడా చాలా చాలా బావుంటుంది. చాలా మంచిది కూడా హెల్త్‌కి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే జరగాలి. ఇలా 50% పల్లీలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెండిటిని కూడా కలిపి కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, పొట్టు మినపప్పు గానీ, మినప గుళ్ళును గానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 3 కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దు. ఈ విధంగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మనకి పంటి కింద వేసుకుంటే ఇవి చాలా క్రంచీగా తెలియాలన్నమాట. ఏమాత్రం కూడా మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇవి టైం ఏం పట్టదు. ధనియాలకి, జీలకర్రకి చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి. ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, అందులో ఆ వేడిగా ఉండగానే వెల్లుల్లి రెబ్బలు ఒక 20 వరకు వేసుకొని, కొద్దిగా చింతపండు ఒక హాఫ్ నిమ్మ చెక్కంత చింతపండు, చిన్న పీసు చింతపండు కూడా వేసుకొని, ఆ వేడికి కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకుంటూ, కాసేపు ఫ్రై చేసినట్టుగా చేస్తే చక్కగా వేడెక్కిపోతుందనమాట. ఇవి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటే చల్లారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ఒక 25-30 ఎండుమిరపకాయలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను మునగాకు ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. కరివేపాకు ఒక 40-50 గ్రామ్స్ ఉంటుంది. టోటల్‌గా నియర్లీ 200 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు దాదాపు 40-50 గ్రాములు ఉంటుంది కరివేపాకు. కరివేపాకును కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టి మాత్రం చేయొద్దు. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు చేతి వేళ్ళ మధ్య పెట్టుకొని క్రష్ చేస్తే చక్కగా ఇలా బ్రేక్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు శుభ్రంగా కడిగి అవసరమైతే ముందు రోజు క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటే చక్కగా క్లాత్ పైన ఆరబెట్టుకుంటే ఆరిపోతుంది. ఇలా ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన మునగాకుని మాత్రమే తీసుకోవాలి. ఏమాత్రం కూడా తడి ఉండకూడదు. తడి ఉందంటే మనం ఫ్రై చేసేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది. డ్రైగా, క్రిస్పీగా రాదనమాట. ఒకవేళ ఆ విధంగా ఏమైనా వస్తుంది అనుకున్నప్పుడు మీరు కాసేపు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక పావుగంట, 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్రై చేయడం మొదలుపెడితే ఈ విధంగా క్రిస్పీగా వచ్చేస్తుంది మునగాకు. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత చల్లారబెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి కరివేపాకు, మునగాకు, అలాగే ఎండుమిరపకాయలు 3 వేసేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పు దినుసులన్నీ కూడా వెల్లుల్లిపాయలతో సహా వేసేసుకోవాలి. ఇవన్నీ మాత్రం పూర్తిగా చల్లారాలి. ఖచ్చితంగా పూర్తిగా చల్లారితేనే మనకి పొడి డ్రైగా వస్తుంది. లేదంటే కోర్స్‌గా బ్లెండ్ చేయకపోయినా, పూర్తిగా చల్లారకపోయినా ముద్దగా వచ్చేస్తుంది. ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత మనకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని, ఇప్పుడు మళ్ళీ పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. మునగాకు పొడి రెడీ అయిపోయింది. నేను కోర్స్‌గా ఎందుకు బ్లెండ్ చేశానంటే పంటి కిందకి ఆ మినపప్పు, శనగపప్పు అవన్నీ కూడా పంటి కింద తగులుతూ ఉంటే చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది. అందుకని కోర్స్‌గా బ్లెండ్ చేశాను. మీకు నచ్చకపోతే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పొడి రెడీ అయిపోయింది. చాలా మంచిదండి హెల్త్‌కి. తప్పకుండా ఈ మునగాకు పొడి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.